one of the condition వచ్చారన్నమాట పిల్లలకి ఎడ్యుకేషన్ వైజ్. సో మల్టిపుల్ కాల్స్ వస్తున్నాయి. సో ఇంకా థింగ్స్ సార్ట్ అవుట్ కావాలి, టైం పడుతుంది. ఇప్పుడు జస్ట్ 10 days ఆగింది కాబట్టి కొంచెం స్పేస్ తీసుకొని ప్లాన్ చేస్తాను. మీరు భవిష్యత్తులో పిల్లలకు సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు? పిల్లలకి మీరు ఎవరైనా ఎడ్యుకేషన్ వైజ్ ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. మీడియా త్రూగా, అదే సీరియల్ ఇండస్ట్రీ త్రూగా, తెలుగు సీరియల్ ఇండస్ట్రీ త్రూగా పిల్లలకి ఏమైనా సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. సో వాళ్ళ ఎడ్యుకేషన్ పాప డాక్టర్ అవ్వాలి అని అనుకుంటుంది, బాబు పోలీస్ అనేసి అని అంటున్నాడు. బట్ బాబుది మనం చెప్పలేము. సో ఇట్ విల్ టేక్ టైం. చందు ఇన్ని రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, ఇండస్ట్రీకి సంబంధించి డబ్బులు సంపాదించలేదని చెప్పేసి బయట కూడా కొంచెం ఇప్పటి వరకు మీరు కిరాయింట్లో ఉంటుంది, ఎలా ఉంటుంది? ఇన్ని రోజులు సంపాదించిన డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? యాక్చువల్గా తను ఆల్మోస్ట్ 4 years అయ్యింది మేమిద్దరము దూరం అవ్వడము. అండ్ మోరోవర్ పవిత్రతో ఉండడం వల్ల తన ఏదైతే ఇన్కమ్ అయితే ఉందో అక్కడే మ్యాక్సిమం అక్కడే స్పెండ్ చేశాడు. సో నాకు తెలిసిన మటుకు వాళ్ళ ఇంట్లో ఉన్న ఐటమ్స్ కూడా చందు తీసుకున్నవి అనేసి నేను అనుకుంటాను, కన్నయ్య తీసుకున్నవి అనేసి అని అనుకుంటున్నాను. చందుకు సంబంధించి అంటే వాళ్ళ పేరు మీద ఏమైనా డిపాజిట్ చేయడం కానీ ఏమైనా స్థిరాస్తులు చిరాస్తులు ఉన్నట్టు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు, యాక్చువల్గా నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంతే, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. తను ఇన్సూరెన్స్ అలాంటివి కూడా ఏం కట్టలేదు. సో రీసెంట్గా ఇప్పుడు మనకి టీవీ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి, కిమ్స్ నుంచి మనకి ఇన్సూరెన్స్ వస్తుంది కదా, అదొకటి తప్పితే ఇంకా వేరేవి ఏమి లేవన్నమాట.